హలో గైస్, నా పేరు శ్రీరామ్. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఇమాన్యుల్ లేకుంటే చూడడం కష్టం రయ్యా, దీని దిక్కు చూడలేం, బిగ్ బాస్ దిక్కు చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి అని ఎంతమందికి అనిపించింది. ఎందుకంటే గొడవలు, కొట్లాటలు, మామూలు కొట్లాటలు పెట్టుకోవట్లా, ఊరు మీద కొట్లాట ఎట్లుంటే అట్లే ఉన్నాయి. ఆ పానిపట్టు యుద్ధాల కొట్లాటలు ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. నిన్న కూడా చెప్పుకున్నాం మనం, అదే పరిస్థితి మళ్ళా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా గొడవలు. ఒక ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్గా లేకపోతే ఈసారి బిగ్ బాస్ నిలబెట్టడం ఎవరి తరం కాదు అని నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక్కడు ఎంతగానో లాగరాగలుగుతాడు, ఒక ఇమాన్యుల్ ఎంత దూరం లాక్కు రాగలుగుతాడు సీజన్ని అనేది సమస్య ఇక్కడ. మిగతా వాళ్ళందరూ 24 గంటలు కొట్లాట్లేనా, అసలు ఎంటర్టైన్మెంటే లేదా అయ్యా? ఏం కొట్లాట్లు అయ్యా? కొంతమంది ఏమో గొడవలు పెట్టుకోవడానికి లోపలికి వచ్చినట్టున్నది మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇంకా కొంతమంది ఆ లవ్ గేమ్స్ చెడగొట్టడానికి, కొంతమంది బంధాలు చెడగొట్టడానికి, బంధుత్వాలు చెడగొట్టడానికి ఇదే పనికి వచ్చినట్టు అనిపిస్తున్నది నాకైతే. వైల్డ్ కార్డ్స్ని చూస్తే, ఆయేషాని చూస్తే ఫస్ట్ గేమ్ సూపర్ ఆడుతుంది నేను కూడా చెప్పుకున్నాం మనం. బట్ కొన్ని విషయాల్లో ఆయేషా కూడా చెత్త చేస్తుంది. ఆ రీతుతో గొడవలు కానీ చిల్లర గొడవల్లోకి వెళ్ళిపోతున్న ఆయేషా కూడా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయేషా కూడా అట్లా ఆడితే మనం ఏడాది వచ్చేది ఏం చేసేది. ఇక కొంతమంది గురించి మాట్లాడుకుంటే, దివ్యల మాధురి గారి గురించి మాట్లాడుకుంటే, నిజంగా కూడా ఆమె గొడవలు పెట్టుకోవడానికే లోపలికి వచ్చిందా? ఎంత ఘోరమైన వాయిస్లో మాట్లాడుతుందంటే, చాలా అంటే ఎవరికైనా కూడా ఒక చెప్పే విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఒక చిన్న విషయం చెప్పాలంటే, ఏదైనా చెడు విషయం చెప్పాలన్నా కూడా మంచి పద్ధతి చెప్తే ఎవరైనా వింటారు. కానీ బాస్ సీజన్ చేస్తే ఇక్కడ ఎవరు వినరు, అంతే కదా. బిగ్ బాస్ హౌస్ నాదే అన్నట్టుగా, నేనే బిగ్ బాస్, అప్రకటిత బిగ్ బాస్ నేనే అన్నట్టుగా, గేమ్ పెడితే గేమ్లో ఇలాగే జరిగిద్ది అని ఇక్కడ జ్యోతిష్ అని చెప్పబడున్నట్టుగా గేమ్ ఇట్లే ఉంటుంది అని కమాండ్ చేస్తున్నారు. ప్రతి దానికి కమాండ్ రిక్వెస్ట్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అండ్ అందరికి కూడా ఉంటుంది కదా, మేము కూడా సేమ్ నీలా సభ్యులమే, మేము కూడా ఇంటి సభ్యులమే, హౌస్ మేట్స్మే, నీకెంత పవర్ ఉంటుందో మాకంత ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇక్కడ. అలా కాకుండా నేనే బాస్ చేస్తా, నేను చేసిన దగ్గర నేను చెప్పిందే వినాలే అని మాధురి గారు అయితే గట్టిగా మాట్లాడుతున్నాడు అనిపించింది నిన్న రీతుతో గొడవ చూసిన తర్వాత. ఏ గొడవ? రాత్రి నిద్ర పట్టట్లేదనే గొడవ, మాట్లాడుకుంటే నిద్ర పట్టట్లేదు. అది పద్ధతి ప్రకారం చెప్పొచ్చు, అందరికీ చాలా ప్రాబ్లం అయినప్పుడు చెప్తారు, చెప్పి చేసుకుంటారు, దానిలో పెద్ద విషయం ఏం లేదు. కానీ ఇవి చెప్పిన టోన్ ఏదైతుందో ఈ టోన్ ఎవరికి పడట్లా. చేయకూడదు, ఇవ్వాలంటే చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి తర్వాత గొడవ స్టార్ట్ చేసుకుని ఎంత రచ్చ మాట్లాడుతుంది ఈవిడ. అంటే మనం ఎందుకు ఆడ గురించి మాట్లాడాలని అవసరంగా అనుకుంటే అసలు మాట్లాడకుండా నడవట్లా. ఎపిసోడ్లో సగానికి ఎక్కువ ఆమెకే ఫుటేజ్ వస్తుంది. ఫుటేజ్ ఇన్ ద సెన్స్, ఈ గొడవలు ఆమె ప్రతిరోజు ఒక గొడవ ఖచ్చితంగా ఫుటేజ్ కోసం అయితే ఇస్తుంది అనిపిస్తుంది నాకు. అంత గొడవలు అయితే పనిచేయవు. అండ్ గేమ్స్ విషయంలో కూడా మనం ఆలోచిస్తే, మొన్న అది పేరింగ్ చేసుకోమన్నారు కదా, 5గురు పిలుచుకోమంటే ఆ రోజు అంటే మనకు ఎపిసోడ్లో చూపించాను చాలా తక్కువ, కానీ ఆ సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు ఈమె గంటాపదంగా చెప్తుంది, లేదు వాళ్ళు మనకు సపోర్టింగ్గానే వస్తున్నారు, మనకు అపోనెంట్స్ కాదు, మనకు సపోర్టింగ్గానే వస్తున్నారు, కాబట్టి స్ట్రాంగ్ వాళ్ళని తీసుకోవాలా. ఇంకెవ్వరి మాట విందే లాస్ట్కి ఎవరు వినలా. అంటే ఇవి చెప్తే అందరూ వింటారనే కాదు, అలానే చేసి ముందుకైతే వెళ్తున్నది. వేరే రకంగానైతే ఆడట్లా. ప్రతి చోట ఎవరన్నా ఏదైనా చిన్న మాట అంటే గొడవ వేసుకుందామా, ఈ విటాలిటీ అనేది కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను ఒక రీల్ పెట్టా, మన దివ్యల మాధురి గారు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా అని. ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించిన వాళ్ళు అయితే లేరు. సో ఆబ్వియస్లీ కదా, హౌస్లో ఉన్న వాళ్ళకు నచ్చట్లా అండ్ బయట ఉన్న వాళ్ళకు నచ్చట్లా. అటువంటిప్పుడు మనం గేమ్ ఆడితే ఏం ఆడినట్టు? ఇలా చేస్తే నామినేషన్లో ఉంటే నెక్స్ట్ వీకే బయటకు వచ్చేస్తుంది. 100% ఇది వాస్తవం. ఎవ్వరు కూడా ఓట్ అయితే వేయరు, ఇలాంటి వాళ్ళకు ఓట్ అయితే కష్టం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు బిగ్ బాస్ హౌస్లో అందరూ కూడా, ఎంతో కొంత నవ్వు కోరుకుంటారు. ఒక 1 hour షోలో అట్లీస్ట్ ఒక ½ hour ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. మిగతా గొడవలు చేసుకోండి, చేయొద్దని కాదు. గొడవలు చేస్తే మాకు నయమే, చాలా స్టఫ్ వస్తుంది చెప్పుకోవడానికి, ఎవరు తప్పు ఎవరు రైట్ అని డిసైడ్ చేసుకోవడానికి చాలా స్టఫ్ వస్తుంది. బట్ ఇలా చేస్తే మాత్రం కష్టం, అంటే మనకు కూడా కష్టం అవుతుంది, ముందరికి వెళ్ళడం మాత్రం కష్టం అవుతుంది. తర్వాత మనం సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకుంటే, హౌస్కి కెప్టెన్ అయ్యారనమాట, కొత్త కెప్టెన్ సుమన్ శెట్టి అండ్ గౌరవ్ గుప్తా. సో ఇంత కెప్టెన్ అయ్యేలాగా ఫిజికల్ టాస్క్ చూస్తే సుమన్ శెట్టి అసలు ఆడతాడా లేదా, ఎందుకు తీసుకొస్తున్నారు సుమన్ శెట్టిని అని సీజన్ స్టార్టింగ్లో చెప్పాము మేమే. ఏముంటుంది ఆయన దగ్గర, పెద్ద అవుట్డేటెడ్ క్యాండిడేట్, ఫేడ్ అవుట్ క్యాండిడేట్, అసలు ఆయన ఆడతారా అనుకుంటే ఈ రోజు కనుక చూస్తే ఓటింగ్లో కూడా ఆయన టాప్ పొజిషన్. తనుజా తర్వాత తనుజా, సుమన్ శెట్టి అని ఇట్లా పోటాపోటీగా నడుస్తుంది అనమాట ఓటింగ్. సో అంతగా ఇంప్రెస్ అయితే చేశాడు జనాల్ని ఆ సిన్సియారిటీ తోటి, ఎఫర్ట్ తోటి. అంటే తను చేస్తాడా, చేయగలుగుతాడా, గెలుస్తాడా, గెలవడా సెకండరీ విషయం అయితే, తను పెట్టే ఎఫర్ట్స్ మాత్రం అత్యద్భుతమైన ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. నిన్న బాల్ గేమ్లో కనుక మీరు చూసుకుంటే కూడా చాలా మంచి ఎఫర్ట్స్. ఆ బాల్ని పట్టుకొని ఆల్మోస్ట్ ఒక గోల్ చేసే పరిస్థితిలో ఉన్నాడు అనమాట సుమన్ శెట్టి. తర్వాత వీళ్ళు లాక్కున్నారు కానీ ఆల్మోస్ట్ గోల్ చేసే పరిస్థితులు, ఎంత అసలు వదలట్లా, బాల్ను పట్టుకొని వదలట్లా, ఫిజికల్ గేమ్లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఫైనల్గా మొత్తానికైతే కెప్టెన్ అయిపోయాడు హౌస్కి. ఇంకా మనం ఇమాన్యుల్ విషయం మాట్లాడుకుంటే, ఎంటర్టైన్మెంట్కు కేర్ ఆఫ్ అడ్డగా ఇమాన్యుల్ అయితే మారిపోయాడు. మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరిని వదలట్లా. నిన్న రామంది కూడా ఆడాడు,
ఏదో స్కిట్ అయితే టైంకి పుట్టి చేసుకుంటున్నాడు, ఒక స్కిట్ పుట్టి చేసుకొని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నాడు. అండ్ ప్రతి చోట ఉంటున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, అవసరం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు, గేమ్స్ ఆడినప్పుడు ఆడుతున్నాడు. లాస్ట్కి ఇమాన్యుల్ తీసుకోవాలంటే ఇమాన్యుల్ ఉంటే గట్టిగా ఆడతాడని తీసుకోలేని పరిస్థితికి వచ్చారనమాట. సో అలా జరుగుతుంది హౌస్లో. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మనం. ఎపిసోడ్ స్టార్టింగే మనకు దివ్యల మాధురి గారి గొడవతోనే స్టార్ట్ అయిపోయింది. దివ్యల మాధురి గారు రాత్రి ఎవరన్నా పడుకున్నప్పుడు మాట్లాడొద్దు, గుణగుణాయించొద్దు, ఏజ్ చేయొద్దు, అసలు లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడొద్దబ్బా, ఇది రూల్, ఇప్పటి నుంచి రూల్, ఇది ఫాలో కావాల్సిందే అని ఈ టోన్తో చెప్పింది. ఈ టోన్తో చెప్తే ఎవరింటారు, నీకు ప్రాబ్లం అయినప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు మాట్లాడితే డిస్టర్బ్ అవుతుంది, నిద్ర సరిపోవట్లేదు, కొంచెం బయట మాట్లాడుకోండి అంటే ఆల్రెడీ మన రాముకు వీళ్ళకి చెప్తే బయటకు మాట్లాడుకున్నారు, అవన్నీ చేశారు. కెప్టెన్ రూమ్లో మాట్లాడుకున్నప్పుడు కానీ గుసగుసలు మాట్లాడొద్దంటే పర్లేదు, బిగ్ బాస్ కూడా చెప్పాడు కదా రాత్రి గుసగుసలు మాట్లాడొద్దని చెప్పేసి. మాట్లాడితే గట్టిగానే మాట్లాడాలా, బైక్ అందేలానే మాట్లాడాలా, లేకుంటే మాట్లాడకూడదు. సో అటువంటప్పుడు నెమ్మదిగా నిదానంగా మాకు రాత్రి బాగా ఉండలేదు, కొంతమంది గురికి వస్తుంది. అబ్వియస్లీ బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్నీ ఓర్చుకోవడం, పక్కన గురికి వస్తుందా ఏది వస్తుందా ఇవన్నీ ఓర్చుకోవడమే బిగ్ బాస్ హౌస్. మన ఇంట్లో లాగా బిగ్ బాస్ హౌస్లో ఉండదు. మన ఇంట్లో మనం చెప్తే కంట్రోల్ అవుతుంది, అక్కడ ఎందుకు కంట్రోల్ అవుతుంది? ఒక్కరు చెప్తే కంట్రోల్ అయ్యే పరిస్థితి బిగ్ బాస్ హౌస్లో ఉండదు. ఎందుకంటే అందరికీ ఈక్వల్ హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు, మాట్లాడుకోరు. రిక్వెస్ట్ చెప్తే ఎవరైనా వింటారు, ప్రేమగా చెప్తే ఎవడైనా దొంగడైనా పగోడైనా వింటాడు. అదే నువ్వు అంత వాయిస్లో లేదు నాకు ఇక్కడ కావాలా, నేను పడుకోవట్లేదు, నేను నిద్ర అవ్వట్లేదు, నేను పడుకోను, 100% చేయాల్సిందే అని రూల్ పెడితే ఎవరు వినరు. రీతు లాంటి అమ్మాయి అసలే విందు, ఎందుకంటే ఆమె కూడా కమాండ్ చేస్తూ అలవాటు ఉండదు. మనకి ఇంటి దగ్గర కమాండ్ చేస్తూ అలవాటు ఉండొచ్చు, మనం చెప్తే వాళ్ళు ఇంటి దగ్గర వింటే ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో అలా ఉండే పరిస్థితి ఉండదు. అవన్నిటికి సిద్ధపడ్డ తర్వాతనే బిగ్ బాస్ హౌస్కి అయితే రావాలి, రైట్? సో ఇదొక గొడవ వేసుకుని చాలా పెద్ద గొడవ, గలీజ్ గొడవ అనమాట, చిల్లర గొడవ, అంత పెద్ద రీజన్ లేదు దీనికి, ఏది లేదు. ఈమె పోక్ చేస్తుంది, అవతలడు పోక్ అవుతాడు. మనుషుల్ని ఎలా రెచ్చగొట్టారో మాధురి గారికి అయితే 100% తెలుసు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇక్కడ రీతు అయిపోయిన తర్వాత రాము చెప్పాడు, ఆమె మెల్లగా చెప్పినప్పుడు మేము భయం మాట్లాడాం, ఇట్లా చెప్పకూడదు అంటే రాము చెప్పాడు. దివ్య కూడా చెప్పింది అనమాట, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రకారం ఉంటుంది, పాడు ఉంటుంది, మీరు చెప్పే విధానం ఉంటుంది, విధానంతో చెప్తే ఎవరైనా వింటారు, లేకుంటే మాత్రం వినరు అని దివ్య చెప్పింది. తర్వాత కెప్టెన్కి చెప్పుకోండి, మీరు కాదు రూల్ పెట్టాల్సింది. ఇక్కడ జరిగింది ఏంది, ఇవన్నీ రూల్స్ పెడుతుంటే ఇవే బిగ్ బాస్ రూలా అని అడిగింది రీతు. మీరు పెడుతున్నారా బిగ్ బాస్ రూలా? బిగ్ బాస్ రూల్ అయితే మేము ఫాలో అవుతాం, మీరు రూల్స్ పెట్టకూడదు, మీరు రిక్వెస్ట్ చేసుకోవాలన్నట్టు రీతు మాట్లాడింది. ఇక్కడ రీతు తప్పేం అనిపించలేదు నాకు. ఆవిడ వాయిస్కి రీతు చాలా నెమ్మదిగానే అడిగింది ఫస్ట్, తర్వాత ఆమె వాయిస్ రేజ్ చేసిన తర్వాత ఇక ఆమె కూడా రెచ్చిపోతుంది కదా, ఆబ్వియస్లీ రెచ్చిపోతుంది. రెచ్చిపోకపోతే పిచ్చోళ్ళు అయిపోతారు, అక్కడ ఈమెకు భయపడ్డట్టు అయిపోతుంది. ఆల్రెడీ ఈమె గొంతు భయపడతారా అని అనుకున్నాం, కానీ ఎవరు భయపడట్లా. సో రూల్ పెడితే అట్లీస్ట్ కెప్టెన్ పెట్టాలా లేదంటే బిగ్ బాస్ పెట్టాలా మీరు ఎవరు అనడానికని పెద్ద డిస్కషన్ అయిన తర్వాత కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ నేనైతే మాట్లాడకూడదు అని రూల్ పెట్టను, రైట్? కాకపోతే ఎవరికైనా ఇబ్బంది అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మెల్లగా మాట్లాడుకోండి, నిదానంగా మాట్లాడుకోండి చెప్తాను, కానీ రూల్ పెట్టడానికి అయితే లేదు, రాత్రి మాట్లాడే పగలు పెట్టడానికి రూల్ పెట్టడానికి అయితే లేదు అని చెప్పేసి అన్నది. ఇవన్నిటికి మూల కారణం కూడా ఆమె టోనే, రైట్? తర్వాత రమ్య ఆర్డర్ చేసిన బిగ్గెస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. మసాలా దోశ అని, ఆ దోశ అని, మన ఎగ్ పెసరట్ అని, బోండాలు అని చెప్తే ఇన్ని బిగ్ బాస్ పంపించలేమో అనుకొని చెప్పింది. ఇన్ని పంపించారు. పంపించిన తర్వాత లైవ్లో జరిగిందంటే వీళ్ళు తినలేకపోయారు, అదంతా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు బిగ్ బాస్ చెప్పారు, మీకు అవసరం ఉన్న దగ్గరికి ఆర్డర్ ఇవ్వండి, అవసరం లేకుంటే ఇవ్వకండి, ఇప్పటికైతే స్టోర్ రూమ్లో పెట్టండి అంటే తీసుకెళ్ళిపోయి స్టోర్ రూమ్లో పెట్టారు. కమ్మగా తిన్నారు, బ్రహ్మాండంగా తిన్నారు. పాపం వీళ్ళ పరిస్థితి చూస్తే, వేరే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఆందోళన అనిపించింది, బాధ అనిపించింది. పాపం దాన్ని దిక్కు చూస్తూ, ఆ బజ్జీలు దిక్కు చూస్తూ, ఇమాన్యుల్ ఇచ్చిన రియాక్షన్స్ కానీ అందరికీ తినాలని ఉంటుంది పాపం. ఇట్లా బిగ్ బాస్ ఒక ప్రివిలేజ్ ఆ అమ్మాయికి ఇచ్చేసి నువ్వు తిను అంటే ఎవరికైనా బాధ, చూస్తే వాస్తవంగా బాధ చేసింది. సుమన్ శెట్టి మాత్రం కడుపు నిండా తిన్నాడయ్యా, బ్రహ్మాండంగా తిని ఏం చేసి హ్యాపీగా లోపల పెట్టేసి తర్వాత భరణి అడిగిన అనమాట, ఒక్కటన్నా పిలిచి ఇచ్చిన మాట ఇట్లా ఇవ్వకూడదు కదా భయ్యా, లోపల పెట్టేమన్నారు పెట్టేసామని. తర్వాత కెమెరాకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పారు, మాకు రాత్రికి ఇంత అవసరం లేదు, కొంచెం బిర్యానీ పంపించండి, సరిపోయేలా పంపించండి, తప్పైపోయింది బిగ్ బాస్ అని 4 సార్లు చెప్పారు. ఎందుకంత ఆపేక్ష? ఫస్ట్ బిగ్ బాస్ లిస్ట్ అడగానే ఇంత పొడుగు లిస్ట్ చెప్పి 4 ఎగ్ ట్రేలు అది ఇది అని మొత్తం చెప్పేసింది రమ్య. తెలంగాణలో అగడబడ్డ పోషమనంట మూవని మింగిందంటారు. సో అట్లున్నదనమాట. అవకాశం ఇస్తే నీకు కావాల్సిన క్వాలిటీ ఫుడ్ చెప్పుకో, కానీ ఇంత ఫుడ్ చెప్తే ఇంకా నయం, ఇది రూల్ పెట్టి అది మొత్తం తినాలా, లేకపోతే నువ్వు నామినేట్ అంటే మస్తు ఉంటుండే అనిపించింది నాకు. అంత ఫుడ్డా దిష్టి కొడుతుంది కదా పాపం. వాళ్ళందరూ ఆకలితో అంగలారుస్తూ ఉంటారు, పోర్షన్స్ అని చిన్న పోర్షన్ కోసం గొడవ పెట్టుకుంటున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో అంత ఫుడ్ ఇచ్చేసి తినమంటే వేస్ట్ చేసేసి పోనీ కనీసం వేరే వాళ్ళకి తినలేని పరిస్థితి ఉంటుంది. ఆ విషయాలన్నీ తెలుసు వాళ్ళకి. ఫిర్బీ ఓవర్గా ఆర్డర్ ఇచ్చేసి బొక్క బొర్ల పడ్డారు అనమాట. సో మధ్యాహ్నానికి సెట్ అయిపోయారు. మళ్ళీ ఫుడ్ ఇచ్చినప్పుడు కొంచెం బిర్యానీ కొంచెం అంటే కూడా బిగ్ బాస్ క్వాంటిటీ ఇస్తారు కదా,
నీకు లగ్జరీ అన్నప్పుడు క్వాంటిటీ ఇస్తారు. సో అది గమనించకుండా చేసిన పనికి వీళ్ళు నాలుక గడుచుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత వచ్చేసి సాయి శ్రీనివాస్ అండ్ ఇక్కడ ఇమాన్యుల్ మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే ఇది కూడా దివ్య మాధురి గారి గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. ఆమె నిజంగానే అందరితో గొడవ వేసుకోవడానికి వచ్చింది, ప్రతి ఒక్కరితో గొడవ వేసుకుంటుందని సాయి శ్రీనివాస్ చెప్పాడు. సాయి శ్రీనివాస్ అనలైజింగ్ స్కిల్స్ కానీ అసెస్మెంట్ స్కిల్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కరిని ప్రాపర్గా జడ్జ్ చేస్తున్నాడు. చాలా లైవ్లో చూస్తే కూడా చాలా విషయాల్లో తను బాగా జడ్జ్ చేస్తున్నాడు అనమాట. ఒక్కొక్కరు ఏంటి అంటే చాలా స్మార్ట్ ప్లే చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. ఇక్కడ సాయి శ్రీనివాస్ ఏదో అండర్ డాగ్ లాగా ఉన్నాడు కానీ సాయి శ్రీనివాస్ స్మార్ట్ ప్లేయర్ అని చెప్పుకోవాలి మనం. సో రమ్య గారి గురించి అదే మాట్లాడాడు. అలా కాకుండా ఉంటే బాగుంటుంది. ఆమె అంటే యూనిటీ అంటది, మనతో కూడా యూనిటీ ఉండదు, అంటే మాతో కూడా యూనిటీ ఉండదు. ఎవరైతే ఫైవ్ స్టార్స్ వచ్చారో వీళ్ళతో యూనిటీ ఉంటుంది అంటే వీళ్ళతో ఉండదు, అందరి మీద పడిపోతుంది, ప్రతి ఒక్కరితో గొడవ వేసుకుంటుంది. ఆమె అజెండా అనేది ఆమె అన్ని అనుకునే వచ్చిందని చెప్పేసి ఇమాన్యుల్తోనైతే చెప్తున్నాడు. వాస్తవం అనిపించింది, ఆమె సిచ్యువేషన్ చూస్తే వాస్తవం అనిపించింది. ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ కూడా అందరినీ రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. మేబీ ఆమె న్యాచురల్ మెంటాలిటీ కావచ్చు. సాయి శ్రీనివాస్ చెప్పింది కూడా అదే, ఆమె అంతే, కొంచెం టైం ఇస్తే సెటిల్ డౌన్ అవుతుంది. ఆమె మెంటాలిటీ అంతా, ఆమె మాట్లాడే విధానం అంతా స్పెషల్లీ మాట్లాడుతున్నదని కాదు, స్పెషల్లీ అరుస్తున్నదని కాదు, ఆమె మెంటాలిటీ బయట అయినా అంతే, లోపలైనా అంతే, ఎట్లుందో అట్లే ఉందన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్, అంటే బేబీ ఉండొచ్చు బయట తన మెంటాలిటీ అట్లే ఉండొచ్చు, లేకుంటే తన కమాండింగ్ ఉండొచ్చు, తన పెరిగిన వాతావరణం ఉండొచ్చు, చుట్టుపక్కల నా సబ్జెక్ట్లో ఉండొచ్చు, ఆమె ఎదుర్కొన్న వ్యక్తిత్వాన్ని ఎదుర్కొన్నది కదా, సో అక్కడ మొదలైన అది కూడా ఉండొచ్చు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ రావడం వల్లనో దాని మీద కోపం రావడం వల్ల ఈ కోపాన్ని బయట వెళ్ళలేక ఇక్కడ బరస్ట్ అవుతుంటే అది కూడా కావచ్చు. కానీ ఇక్కడ నాట్ రిక్వైర్డ్. అది బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అంటే గొడవ చేయొద్దన్న ఉద్దేశం కాదు, ఒక రీజనబుల్ గొడవ చేస్తే పబ్లిక్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఒక గొడవ చేసినప్పుడు మనం గొడవ పడితే ఎదుటోడు పబ్లిక్ నుంచి సపోర్ట్ రావాలి. ఇక్కడ ఫైనల్గా జరగాల్సింది హౌస్మేట్స్ నుంచి కాదు. కొన్నిసార్లు ఏమవుతుంది, తప్పు చేసినా చేయకపోయినా, తప్పు చేయనప్పుడు గొడవ అయితే హౌస్మేట్స్కి అర్థం కాకపోవచ్చు, బట్ ఇక్కడ చూసే ఆడియన్స్ ముఖ్యం కదా, ఓట్ చేయాల్సింది ఆడియన్సే. సో నువ్వు అక్కడ అరవకపోయినా అరిచినా కూడా పబ్లిక్ అర్థమవుతుంది, మంచిది చెడేది అందరికీ తెలుసు. చాలా సీజన్లు చూస్తున్నారు కనుక ఓటింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఈ ప్రాస్పెక్టివ్ మైండ్లో పెట్టుకోవాలి. నేను గొడవ చేస్తే హైలైట్ అవుతా, కెమెరాల్లో కనబడతా అనే ఇష్యూ ఇడిచిపెట్టేసి ఇలా జెన్యూనిటీ ఎంత ఉంది నా గొడవలో, నేను మాట్లాడదానిలో జెన్యూనిటీ ఎంత ఉంది, పబ్లిక్ కనెక్ట్ అవుతుందా కాదా, ఇది కదా చూడాల్సింది. ఇది కాకపోతే మిస్ అయితే చాలామంది గొడవలు చేసిన వాళ్ళు బయటికి చాలా ఫాస్ట్గా వస్తారు. 10-15 రోజులు కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండరు. ఇది జరిగేది ఎప్పుడు. తర్వాత భరణి అండ్ ఈ అమ్మాయి దివ్య, వీళ్ళ బాండింగ్ ఏందో అర్థం కాదు, వీళ్ళ సబ్జెక్ట్ ఏందో ఇంతమంది వచ్చి చెప్పినా కూడా మళ్ళీ ఆ బాండింగ్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళు. భరణి వచ్చేసి దివ్యతో మాట్లాడుతున్నాడు, నాకు సపోర్ట్ చేయని తనతో నువ్వు మాట్లాడడం, రీతుతో నువ్వు మాట్లాడడం నాకు నచ్చలేదు, నువ్వు నవ్వుకుంటూ మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పేసి వీళ్ళు అసలు ఓన్ అయిపోయారు. అంటే నాకేదైనా జరిగితే నువ్వు రావా, నీకేదైనా జరిగితే నేను రానా, రాకపోతే ఫీల్ అవ్వడం, లేకుంటే ఇంకొకరితో మాట్లాడితే ఫీల్ అవ్వడం, నాకు పడట్లేదు కనుక ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడొద్దు అంటే ఆ అమ్మాయి గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. భరణి అన్నీ తెలిసిన అతను కదా, సో ఇట్లాంటివి చేయడం వల్ల భరణికి ఇంకా మైనస్ అవుతుంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి అర్థమైంది, అదేంటి నేను ఒక్క పూట మాట్లాడితే మీరు నాకు ఇంత ఉన్నది నాకు చెప్పాలి కదా మీరు అని. అమ్మాయి ఏడ్చేసింది పాపం, చాలా చిన్నపిల్లలాగా ఏడ్చేసింది. అంటే మ్యాక్సిమం టైమ్స్ భరణిని దివ్య అంటుంటుంది, మీరు నాకు అది చేయలేదు, మాట్లాడలేదు, వాళ్ళు అనుకున్నారు వీళ్ళు అనుకున్నారు అని దివ్య అంటుంటుంది. అదే భరణి ఒక్కసారి అంటే దివ్య తట్టుకోలేకపోయింది. ఒక్క పూట నేను మాట్లాడితే మీరు ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారా అని ఏడ్చేసి ఇద్దరు భరణి కూడా ఏడ్చాడు. ఆల్రెడీ ఆ బాండింగ్ మీద చాలా ట్రోలింగ్స్ చాలా అదవుతున్నాయి. అయినా వీళ్ళందరూ వచ్చి చెప్పారు, చెప్పిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. అంటే అక్కడ జరిగింది తప్పు అని నేను చెప్పట్లా, ఓదార్చినప్పుడు అమ్మాయి ఏడిస్తే అబ్బాయి ఈయనకు తప్పు అంటే బాధ అనిపించింది, ఏడ్ చేశాడు, నేను అన్న తప్పేమో అని ఏడ్ చేశాడు, అది వేరు తప్పని కాదు. బట్ దానికి దూరంగా ఉండమని ఇంతమంది చెప్పినాక కూడా మళ్ళీ అదే శోక సముద్రాలు. ఆ అమ్మాయి అయేషా అన్నట్టు ఆల్రెడీ మా టీవీ సీరియల్ బయట చాలా నడుస్తున్నాయి, షోలో ఎందుకని తనుజన్ అంది కదా, సో అట్లనే ఆ సీరియల్ బ్యాచెస్ చూడాలనుకుంటే ఏడుపుల స్టఫ్ చూస్తూనే ఉంటారు జనాలు. కాబట్టి అది కొంచెం తగ్గించుకుంటే భరణి గారికి కానీ దివ్య గారికి ముందుకుంటుంది. ఎందుకంటే దివ్య ఆల్రెడీ ఓటింగ్లో చాలా డౌన్ పొజిషన్లో ఉంది. మేబీ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దివ్యకు. సో అంత ఓటింగ్ డౌన్లో ఉంది కనుక ఆట తీరుని మెరుగుపరుచుకోవాలి దివ్య కూడా. తన దగ్గర కూడా కొంచెం బాసిజం ఉంది, ప్రతిదానికి ముందుకు వెళ్ళడం, బాసిజం ఇవన్నీ కూడా దివ్య దగ్గర కూడా కొంచెమైతే ఉన్నాయి డెఫినెట్గా, మనం లేదని చెప్పలేం. కాబట్టి తను కూడా కొంచెం మార్చుకోవాలి. వీళ్ళిద్దరు కూడా ఈ బాండింగ్ కొంచెం దూరం ఉంటేనే బాగుంటుంది. తనుజ ఆల్రెడీ గ్రహించింది, కొంచెంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా బంధం వదిలిందని కాదు, బంధాలు ఉండడం మంచిదే, కానీ తనుజ కొంచెంగా జాగ్రత్త పడుతుంది అనిపిస్తుంది నాకైతే. సో రమ్య వాళ్ళకు మళ్ళీ ఫుడ్ అయితే వచ్చింది, డిన్నర్ కోసం ఫుడ్ వచ్చింది, బిర్యానీ. అక్కడ మళ్ళీ ఇమాన్యుల్ రియాక్షన్స్, అయ్యా నేను నీకు చెత్తకుప్పలో దొరికానా అయ్యా, సుమన్ శెట్టి ఒక్కడే నీ కొడుకా అయ్యా, వాళ్ళని అడుక్కొని తినొచ్చు కదా అయ్యా, అడుక్కొని తినన్నా తింటానయ్యా అని పాపం ఆ క్రేవింగ్స్ చూసేసి తిన్నంత పని చేసేసాడు.
ఎవరికైనా బిగ్ బాస్ హౌస్లో పాపం ఏది దొరకకుండా ఉన్నదాంతో అడ్జస్ట్ అయి ఉంటుంటారు కనుక అది సహజం. బట్ ఇమాన్యుయల్ రియాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అంటే ఇమాన్యుయల్ టాలెంట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్నైనా ఎంటర్టైన్మెంట్ వేలో మలుచుకోవడంలో ఇమాన్యుయల్ దిట్ట. అది ఒకవేళ ఏడుపైనా మంది ఏడ్చినప్పుడైనా దాన్ని కామెడీ చేయాలన్నా లేకుంటే ఓదార్చాలన్నా ప్రతి విషయంలో ఇమాన్యుయల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. అంటే ఏ సబ్జెక్ట్నైనా కామెడీ చేయడం, కామెడీ అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఒకరు నవ్వించడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఎన్నైనా చెప్పొచ్చు కానీ ఒకటి ఎదుటోని మనం నవ్వకుండా ఎదుటోని నవ్వించడం అనేది చాలా పెద్ద టాస్క్. అది ఇమాన్యుయల్కు అబ్బింది అనమాట, 100% అబ్బింది. బికాజ్ లాస్ట్ టైం అవినాష్ కానీ వీళ్ళందరినీ, బట్ అవినాష్ కన్నా కూడా నెక్స్ట్ లెవెల్లో ఇమాన్యుయల్ చేస్తున్నాడు. అవినాష్ దాన్ని అప్పుడప్పుడు మొనాట్ అనేది బోర్ కొట్టేది, వీళ్ళందరిది బోర్ కొట్టేది. బట్ ఇమాన్యుయల్ది బోర్ కొట్టట్లా. అంటే రకరకాలుగా చేస్తాడు అనమాట. కామెంటరీ చేస్తాడు, లేదంటే ఒకటి రెండు ఈ భాష వాడతాడు, అన్ని రకాలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ చాలా టాలెంట్ ఉంది. సుమన్ శెట్టిని అయితే యాజ్ టీజ్గా దించేస్తాడు. సో ప్రతిదాన్ని మంచిగా కామెడీ చేస్తున్నారు అనమాట. సో అక్కడ ఫుడ్ దగ్గర చాలా రియాక్షన్స్ ఇచ్చాడు, బట్ వీళ్ళకి ఫుడ్ అయితే ఇవ్వలేదు. సుమన్ శెట్టి వాళ్ళు తర్వాత తినేశారు. తర్వాత కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. కెప్టెన్సీ టాస్క్ కన్నా ముందు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే మీరు 5 అంటే 5 స్టార్స్ ఎవరైతే 6 ఉన్నారో అందులో ఆల్రెడీ కంటెండర్ బ్యాడ్జ్ తన దగ్గర ఉంది. ఎవరికి దగ్గర? నాయర్ దగ్గర ఉంది, నిఖిల్ నాయర్ దగ్గర ఉంది. కాబట్టి మీరు 5 కంటెస్టెంట్స్. సో మీ ఆట ఇంప్రెస్ అయినా, మీరు ఆడాలనే ఉత్సుకతతో ఏదైతే చూస్తున్నారో దానికి ఇంప్రెస్ అయినా నేను, కాబట్టి మీరు ఇంకొక 5 మీతో పాటు ఆడడానికి ఎంచుకోండి అన్నాడు. పోటీ పడడానికి ఎంచుకోండి అని క్లియర్గా చెప్పాడు బిగ్ బాస్. పోటీ పడడానికి ఎంచుకున్నప్పుడు డెఫినెట్గా వీళ్ళు లోయర్ క్యాండిడేట్స్నే తీసుకుంటేనే ముందుకెళ్తారు. లేదు అంతకన్నా బాగా పంచి ఉద్దేశాలు అంటే హైయెస్ట్ స్ట్రాంగ్ క్యాండిడేట్ తీసుకోవాలా. ఇది ఓకే, ఎవరు తీసుకోవాలనేది ఓకే. అసెస్మెంట్లో ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు, ఇదేమైనా జరిగితే ఎట్లా, అదేమైనా జరిగితే ఎట్లా అని ఆలోచిస్తే ఓకే. బట్ ఇక్కడ దివ్యల మాదిరి గారు లైవ్లో కనుక చూస్తే, మనకు ఎపిసోడ్లో కట్ చేశాడు కానీ లైవ్లో కనుక చూస్తే మీకు తెలియదండి, వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికే వస్తున్నారు కాబట్టి సపోర్టర్స్ని గట్టిగానే తీసుకుందాం. సపోర్టర్స్ అండి, అసలు గేమ్ ఉండదు మనకు వాళ్ళకి మధ్యలో, అసలు ఉండదండి, మీకు తెలీదు. ఈమె జ్యోతిష్ అని చెప్తున్నది. బిగ్ బాస్ మైకుల ముందరనే కదా మాట్లాడేది, అక్కడికి ఆయేసి అన్నది మనం మైకుల ముందరే మాట్లాడుతున్నాం కదా, మనం అనుకున్న చూసేసి బిగ్ బాస్ గేమ్ చేంజ్ చేస్తే అని కూడా అన్నది. అయినా కూడా లేదమ్మా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు, మీకు అర్థం కావట్లా. మన కంటెంట్ ఇది 5 స్టార్స్లోంచే కెప్టెన్సీ ఇవ్వాలని బిగ్ బాస్ డిసైడ్ అయిపోయాడు. కాబట్టి మనకు సపోర్టింగ్గానే వాళ్ళు వస్తారు, గేమ్స్ మన మధ్యలో ఉంటాయి. మనం ఇప్పుడు వచ్చాం కదా, కెప్టెన్సీ మనకే ఇవ్వాలా, వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు, ఇవ్వరు. బిగ్ బాస్ ఇంటెన్షనే అది. అసలు మన 5 స్టార్స్లోంచే కెప్టెన్ చేయాలని బిగ్ బాస్ మనకి ఇలా టాస్క్ ఇచ్చాడు. ఇలా వాదిస్తుంది అడ్డంగా. ఇదేం వాదనండి నాకు అర్థం కాదు. ఎదుటోని చెప్పాడు కదా, ఎదుటోని మాట వినదా? 4-5 ఉన్నప్పుడు వాళ్ళ మాట వినదే. సో అదే తన ఊసలో తానే మొత్తం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఏం జరిగింది, వీళ్ళకి పోటీ పెట్టాడు. వీళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఆమె అంటే కూడా లేదని చెప్పేసి కొంత వీక్ క్యాండిడేట్స్ అని చూసి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ను 3 వీక్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో తీసుకున్నారు. భారణిని సెలెక్ట్ చేసుకున్నారు, దివ్యాని సెలెక్ట్ చేసుకున్నారు, తనూజ అండ్ వీళ్ళందరినీ 5 సెలెక్ట్ చేసుకున్నారు. సో గేమ్ ఏం పెట్టాడు బిగ్ బాస్, నెక్స్ట్ ఆ బాల్ పోస్ట్లో అటు ఇటు తీసుకెళ్ళాలి, మీకు పోటీ అంటే మీకు ఎదురుగా టీంలో వాళ్ళు ఉంటారు అని పెట్టాడు. ఒకవేళ నిజంగా దివ్య మాట కనుక వినుంటే, దివ్యల మాధురి మాట కనుక వినుంటే జనాలకు ఏం జరిగేది, వీళ్ళు ఓడిపోయేవారు గేమ్. అక్కడికి సుమన్ శెట్టి అరివీర భయంకరంగా ఆడి లాస్ట్ దాకా ఉండేసి, అంటే వీళ్ళు తీసేయలేదు అనుకో, సుమన్ శెట్టి వీక్ క్యాండిడేట్ అనుకొని తీసేయాల. బట్ అక్కడ సుమన్ శెట్టికి సపోర్ట్ టాస్క్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు చాలామంది సపోర్ట్ ఉన్నారు అనే లాజిక్ మిస్ అయిపోయారు వీళ్ళు ఇక్కడ, రైట్? సుమన్ శెట్టికి సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళందరూ సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తారు కదా, 5 స్టార్కి ఎందుకు సపోర్ట్ చేస్తారు, చేయరు కదా. సో ఈ లాజిక్ మిస్ అయిపోయి లాస్ట్ వరకు సుమన్ శెట్టిని ఉంచుతా వచ్చారు. తనుజాని తీసేశారు, స్ట్రాంగ్ క్యాండిడేట్ దివ్యాన్ని తీసేశారు, మన భరణిని తీసేశారు, సంజనాన్ని తీసేశారు. ఈ 4 తీసేసి సుమన్ శెట్టిని ఉంచుకున్నారు. సుమన్ శెట్టి లాస్ట్కు కొరకరాని కొయ్యి అయింది అనమాట వీళ్ళకు. లాస్ట్ కెప్టెన్సీ కూడా అయిండు. సో ఈరోజు మనకి ఎపిసోడ్లో వస్తే ఎట్లా కెప్టెన్ అయ్యాడు ఏంటనేది. సుమన్ శెట్టిని గౌరవ్ ఇద్దరిని కూడా కెప్టెన్ చేశారు. ఓకే, సో ఈమె లాజికల్ కనుక వినుంటే వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. వినలేదు కనుక వాళ్ళు మొత్తానికి అటు ఇటు చేసి సర్వైవ్ అయ్యి ఫైనల్ రౌండ్ దాకానైతే వచ్చారు. లేకుంటే ఫస్ట్ టైం వీళ్ళు టపా వెళ్ళిపోతుండే. ఎందుకంటే గెలిచినోడికి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాడు, ఎదుటి టీంలోంచి ఒకరిని తీసేయాలా అని. బట్ అక్కడ ఓవరాల్గా చూసుకుంటే అందరూ చాలా బాగా ఆడారు, అందరూ ఎఫర్ట్స్ పెట్టారు. ఎక్కడ కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా ఎవరైనా పీలేదు. అయేషా కానీ అందరూ ఆమెకి దెబ్బ తగిలింది. రమ్యకు ఫస్ట్ గేమ్లోనే దెబ్బ తగిలింది, పాజ్ చేసి మళ్ళీ అవకాశం ఇచ్చారు. అండ్ అక్కడ సంచాలక్ కూడా బాగా చేశాడు. మధ్యలో తనుజ కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది, నన్ను నెట్టాడు, నన్ను పుష్ చేశాడని. బట్ గేమ్ అంటేనే అది కదా,
ఫిజికల్ గేమ్ బాల్ తీసుకొచ్చి పెట్టాలంటే ఎలాగైనా తెచ్చి పెడతాను, నిన్ను ప్రత్యేకంగా ఇట్లా పుష్ చేయకూడదని శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత రియలైజ్ అయింది తనుజ నన్ను పుష్ చేయలేదు, బాల్ చేతిలో ఉన్నప్పుడు అటు ఇటు జరుపుతారు పెడతారు, కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది తనుజది. బట్ నాకు అనిపించవచ్చు నన్ను పుష్ చేశాడు నెట్టాడు అంటే ఎట్లా నెట్టిన అనిపించి ఆనండొచ్చు. ఆ మాత్రం డిఫెన్స్ అయితే చేయాలి, కొంచెం ఓవర్గా చేసింది. బట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు, 2 నిమిషాలు కన్విన్స్ అయింది. దాన్ని పట్టుకొని రాద్ధాంతంలాగా చేయాలి తనుజ. అక్కడ కన్విన్స్ అయిపోయి మొత్తానికి గేమ్ అయితే అయిపోయింది. తనుజను కూడా అయిపోతే సుమన్ శెట్టి లాస్ట్కు కెప్టెన్ అయ్యాడు అనమాట. రమ్య అండ్ పవన్ డిస్కస్ చేస్తున్నాను అనమాట. రమ్య ఎటు చేసి పవన్ రీతుల బంధాన్ని విడగొట్టాలని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే మనకు ఇంట్రెస్టింగ్గా సాయి శ్రీనివాస ఎవరు చెప్పారు, రమ్య ఇంట్రెస్ట్ చూపిస్తుంది డెమాన్ మీద అని చెప్పేసి. ఇవే చెడగొట్టడానికి బయట మీది లవ్ యాంగిల్లో ప్రొజెక్ట్ అవుతుంది, నువ్వు లవ్ చేస్తున్నావు, నీ ఫీలింగ్స్ చూస్తే నాకు లవ్వే అనిపిస్తుంది, నేను ఇంతగానో చెప్తున్నాను, నీ ఫ్రెండ్స్ అందరూ చూస్తే కూడా అనుకుంటారు అట్లీస్ట్ ఈ అమ్మాయి అయినా చెప్పింది అని చెప్పేసి అనుకుంటారని మంచిగా నూరి డెమాన్ పవన్ చెవిలో పోస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ సీన్లో ఆమె అడిగింది, మన మాధురి అడిగితే నీకు ఎవరంటే ఇష్టం అంటే ఎవరు నాకు డెమాన్ ఇష్టం అని చెప్పేసి ఏదో పులిహోర కలపడానికి అయితే డెమాన్తో పులిహోర కలపడానికి ట్రై చేసింది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరిది వర్కౌట్ అయింది, జనాలందరికీ ఇంతో అంతో చూడగలిగారు కనుక మనకు డెమాన్ పవన్తో లింక్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తుందా ఇంకేం ఆలోచిస్తుందో మనకు తెలియదు. బట్ యాంగిల్ మాత్రం అట్లే కనిపిస్తుంది. సో త్వరలో అది మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇదే యాంగిల్ కనుక కంటిన్యూ అయితే మనకు రీతు అండ్ రమ్యకు మధ్యలో కూడా చక్కని చూడముచ్చటైన గొడవ అయితే మనం త్వరలో చూడబోతున్నాం. చెప్పేసింది నువ్వు ఆడొద్దని. మన దివ్యల మాదిరి కూడా చెప్పిందంట ఎవరికి, డెమాన్కి, నువ్వు 1 వీక్ ఒక గేమ్ లోపల నువ్వు ఒక 1 వీక్ తనతో ఉండకపోతే, రీతుతో మాట్లాడకపోతే నీకు నేను పిలుస్తా, అవకాశం ఇస్తా అంటే నాకు వద్దని చెప్పిండంట. అక్కడ రేంజ్లో రెచ్చిపోయింది రీతు, మామూలు హ్యాపీ ఫీల్ కాలేదు. వచ్చేసి గట్టిగా హగ్ చేసుకొని ఆ కథ వేరనమాట, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అండ్ కథలు వేరనమాట, మనకెందుకు. సో అట్లా నడిచింది. దీని తర్వాత రాత్రి గుసగుసలు ఏదైతే పొద్దున గొడవ అయిందో, దివ్యల మాధురి గారికి గొడవ అయిందో, రాత్రి మాట్లాడకండి గుసగుసలు పెట్టకండి అని గొడవ అయిందో, దీనికి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా బిగ్ బాస్ రాత్రి మాట్లాడుతుంటే గుసగుసలు పెట్టకండి, వీళ్ళు మాట్లాడరు పవన్, ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్, రీతు మాట్లాడుతుంటే గుసగుసలు పెట్టొద్దని తిట్టాడు అనమాట. తిడితే ఇక్కడ తనుజ రియాక్ట్ అయింది. తనుజ రియాక్ట్ అయ్యి నీ పేరే వినిపిస్తుంది, నీ వాయిస్ వినిపిస్తుంది అని ఇమాన్యుల్ గట్టిగా అరిచేసింది. నెక్స్ట్ ఇమాన్యుల్ చాలా హార్ట్ అయిపోయాడు. ఇమాన్యుల్ చాలా హార్ట్ అయిపోయి నువ్వు అట్లా అన్నప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు నేను ఎప్పుడన్నా అన్నానా? ఆ ఇమాన్యుల్ ఉద్దేశం ఏంటంటే ఏదేదో గొడవలు, ఎవరితోనూ ఉన్న గొడవలు, కోపం అంతా తీసుకొచ్చి వాళ్ళని ఏమనలేక నా మీద వచ్చి చూపిస్తుంది తనుజ. ఎందుకంటే వీడు పడతాడు, ఎలా పడతాను నేను కూడా చూపిస్తా టైం వచ్చినప్పుడు అని ఇమాన్యుల్కు కొంచెం ఫైర్ అయ్యాడు. రాత్రి కోపం వచ్చింది. ప్రతిదానికి ఇమాన్యుల్నే ఈజీగా అనేస్తే ఇమాన్యుల్ తీసేసుకుంటాడు, క్యాజువల్ తీసేసుకుంటాడు అనేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. సో సహజంగా ఇమాన్యుల్ కూడా అదే కోపం వచ్చిందనమాట. సో అది డిస్కస్ చేస్తున్నాడు రీతుతోటి. సో ఇది సబ్జెక్ట్ అనమాట. పెద్ద చెప్పుకోదగ్గ విషయాలు ఏం లేకపోయినప్పటికీ మనకు సుమన్ శెట్టిని ఇక్కడ సూపర్ అనొచ్చు, అండ్ దివ్యల మాధురి గారిని ఏమనొచ్చు మీరే అనండి కింద కామెంట్లలో, అనుకోండి మీ ఇష్టం. ఒక్క రీల్ పెడితే కింద అంటే ఇన్స్టాలో రీల్ పెడితే విపరీతమైన రెస్పాన్స్, ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించలేదు ఇందాక మనం చెప్పుకున్నట్టు. సో అది స్టోరీ అనమాట. ఓటింగ్లో కనుక చూస్తే తనుజ టాప్లో కొనసాగుతుంది. తనుజ తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు. లీస్ట్లో వచ్చేసి డెమాన్ పవన్ అంటే 1-2 సైట్లో డెమాన్ పవన్ ఏదో చేసినట్టు మ్యాజిక్ చేసినట్టున్నారు, పిఆర్ టీములు మ్యాజిక్ చేశారో తెలీదు. 1-2 సైట్లో కొంచెం టాప్లో ఉన్నాడు. కానీ యాజ్ పర్ ఒరిజినల్ ఓటింగ్ అయితే దివ్య చాలా డౌన్లో ఉంది. కాబట్టి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఆ ఎలిమినేట్ అప్డేట్స్ అన్నీ కూడా మధ్యాహ్నం మనం చెప్పుకుందాం. ఇక 100% ఇచ్చే డీటెయిల్స్ అయితే ప్రయత్నం చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాతగా అంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నది ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో చాలా దూరం వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ వెల్లందుల, జై హింద్.